కనకాంబరాలు కూడా వచ్చాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారండి? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. చూడండి వాళ్ళ గార్డెన్ ఎలా ఉందో చూడండి. నాటు గులాబీకి చూడండి పూలు పూసాయి. ఇది ఇక్కడేమో మెంతికూర వేసారండి ఆ బాక్సుల్లో. చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో. పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ బ్యాక్ సైడ్ ఏమో కనకాంబరాలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కాకరపాదు అండి ఇవి పందిరేసారు చూడండి. ఇదంతా ఈ గ్రో బ్యాగ్స్లో బాగానే వస్తాయి. ఇదిగోండి ఇక్కడేమో మిర్చి నారు పోసారండి దాంట్లో. అదిగోండి గులాబీ కొమ్మ, కనకాంబరం విత్తనాలు చామంతి మొక్క వేసారు. ఎందుకంటే ఎక్కువ శాతం వీటిల్లో పెట్టేది ఇక్కడ నత్తలు ఎక్కువ ఉంటాయండి, మొక్కలు తినేస్తాయి అన్నమాట. అదిగోండి పుదీనా, కరివేపాకు చూడండి. అవన్నీ కూడా నారులండి, వంకాయ నారు అలాంటివన్నీ చల్లారు అక్కడ. అదిగోండి అక్కడ కరివేపాకు చెట్టు కూడా కనపడుతుంది చూసారండి. అదిగోండి మందారానికి ఎన్ని పూలు పూసారు చూడండి. అది చాలా పూస్తాయండి. చూడండి అక్కడక్కడ మందార చెట్లు ఉన్నాయి. చాలా పెద్ద చెట్టు అండి అది. అదిగోండి కలబంద ఇక్కడ కూడా తెచ్చి వేసుకుంటారు చూడండి. పాలకూర, ఇంకో చోట కూడా పాలకూర వేసారనమాట. మందారాలు, మల్లె, అదిగోండి టమాటా నారు పోసారు. చామదుంప చెట్టు అండి అది. చూడండి మందార పూలు ఎలా పూస్తాయో. చాలా పూస్తాయండి అసలు. ఇవి మనీ ప్లాంట్, పప్పాయ ట్రీస్, కాగడ మల్లెలు అన్నీ కూడా వేసారండి అటువైపు. కరివేపాకు చెట్టు సందులు పెద్దది ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోలు.